కమ్ ఆన్ గైస్, ఇన్నేళ్ల తర్వాత ట్రిప్కి వచ్చాం. లెట్స్ సెలబ్రేట్. వీరాంజనేయులు విహారయాత్ర మూవీ డైరెక్టర్ అనురాగ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో మనోడి ప్రస్థానం ఎక్కడ మొదలైందో తెలుసా? మన ఐ డ్రీమ్ నుంచే. వెల్కమ్ టు హోమ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ హోమ్ గ్రౌండ్. యాక్చువల్గా ఇక్కడి నుంచే మొదలయ్యావు. సో ఈరోజు ఆ స్థాయికి అనేది వెళ్ళాం. అనుకోకుండా మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్ టు ఐ డ్రీమ్. ఓకే. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వటం. రిలీజ్ చేసిన వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ అయితే ఫుల్ ఫన్ రైడ్గా అద్భుతంగా ఉంది. ఏంటి ఆస్తికలు ఎవరైనా కానీ గోవాలో కలుపుతారా? నాకు తెలిసినంత వరకు ఇండియన్ సినిమాలో నేను రాసుకునే టైంకి ఒక ఫ్యామిలీ ట్రావెల్ సినిమా అయితే లేదు. లక్ష్మి గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు వాయిస్ ఇట్ వాస్ వండర్ఫుల్. ఇది ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టరు, తాతయ్య, నాన్నమ్మ, వీళ్ళ 6 కథ ఇది. అండ్ వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ చూస్తేమో ఇట్లా కంప్లీట్లీ ఫన్ రైడ్ లాగా కనిపిస్తాం. మీరు నవ్వకుండా కన్నీళ్ళు పెట్టుకోకుండా ఈ సినిమా నుంచి బయటికి రారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఎవరైనా కానీ మన వాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఏదైనా కానీ పెద్ద స్థాయికి వెళ్ళారు అంటే మాత్రం మనవాడ్రా వాడు అని చెప్పి అలా చెప్పుకుంటుంటాం కదా. అలాగే వీరాంజనేయులు విహారయాత్ర మూవీ డైరెక్టర్ అనురాగ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో మనోడి ప్రస్థానం ఎక్కడ మొదలైందో తెలుసా? మన ఐ డ్రీమ్ నుంచే. సో చిన్నగా స్కెచ్ వీడియోస్ చేసుకుంటూ ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెబ్ సిరీస్ చేసుకుంటూ ఈరోజు ఒక ప్రామిసింగ్ కంటెంట్ కూడా వదిలేంత అద్భుతమైన డైరెక్టర్గా ఎదుగుతూ ఉన్నాడు. సో మరి అయితే మనోడితో ఈరోజు చిట్ చాట్ చేసేద్దాం. మరి లేట్ ఎందుకు. హాయ్ అనురాగ్. థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. యా, వెల్కమ్ టు హోమ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ హోమ్ గ్రౌండ్. ఎస్, హోమ్ గ్రౌండ్లో ఆడడం అంటే నార్మల్గా ఉండదు, చిత్తం కొట్టేస్తాం కదా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే రిలీజ్ చేసిన వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ అయితే ఫుల్ ఫన్ రైడ్గా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సో హౌ డు యూ ఫెల్ట్? ఆ రెస్పాన్స్ విన్న తర్వాత నీకేమనిపించింది? అంటే నేను ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సబ్జెక్ట్ గురించి. ఖచ్చితంగా బాగా వెళ్తుంది అని తెలుసు. బట్ కొందరు స్పెషల్ పీపుల్ నుంచి, లైక్ నేను అడ్మైర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు మెసేజెస్ రావటం, ఫోన్ కాల్స్ రావటం. ఇది మళ్ళీ ఏదో నేను పంపిస్తే వచ్చి రావటం ఇట్లా కూడా కాదు, వాళ్ళగా నాకు కాల్ చేసి చెప్పడము. ఇటువంటి మూమెంట్స్ నాకు చాలా హై ఇచ్చి. వన్ ఆఫ్ దెమ్ వాసు గారు కూడా నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, మెసేజెస్ పెట్టారు. ఐ ఫెల్ట్ రియలీ నైస్ అబౌట్. యాక్చువల్గా ఇక్కడి నుంచే మొదలయ్యావు. అవును. సో ఈరోజు ఆ స్థాయికి అనేది వెళ్ళావు. మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వచ్చావు. సో నిజంగా ఒక హ్యాపీగా, ఒక హార్ట్ వార్మింగ్గా కూడా ఉంటుంది కదా. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అంటే ఇట్స్ జస్ట్ లైక్ డెస్టినీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కపుల్ ఆఫ్ అదర్ ఇంటర్వ్యూస్ ఏవో ప్లాన్ అయ్యి ఉండే, అనుకోకుండా అవి పోస్ట్ పోన్ అయ్యాయి రేపటికి. సో అనుకోకుండా మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్ టు ఐ డ్రీమ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వటం చిన్న సర్కిల్ లా ఉందన్నమాట నాకు. కమింగ్ టు ద వీరాంజనేయులు విహారయాత్ర. అసలు ఏంటి భయ్యా, ఏమనుకున్నావు? అసలు ఏంటి ఆస్తికలు ఎవరైనా కానీ గోవాలో కలుపుతారా? అసలు ఈ ప్లాన్ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది నీకు ఐడియా అనేది? ఐడియా రావడానికి ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ. బేసికలీ లైఫ్లో జరిగిన ఒక చిన్న పర్సనల్ ఇన్సిడెంట్. అంటే డెత్ ఇవి కాదు, కానీ ఇంట్లో మేమందరం సరదాగా ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు మా మధ్య క్రియేట్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఒక స్టోరీ రాసుకోవచ్చు అనే ఐడియా అయితే వచ్చింది. ఇలాగే ఐ డ్రీమ్లో కూర్చున్నప్పుడు అరౌండ్ 2019 అనుకుంటా. ఆ టైంలో ఫ్రెండ్స్ ఇలాగే అందరం డైరెక్ట్ చేస్తున్న స్కెచ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళందరం ఇలాగే కూర్చున్నప్పుడు అందరికి ఒకసారి సరదాగా కథ చెప్పాను, ఇలా ఒకటి అనుకుంటున్నాను అని. ఓ సూపర్ రెస్పాన్స్ అనమాట. ఓ ఇది భలే ఉంది, ఇదేంటి ఇది సూపర్ ఉంది, అది ఇది అని చెప్పేసి. బట్ దెన్ స్లోలీ వచ్చే ఒక 10 అదర్ ఐడియాస్తో పాటు అది ఒక ఐడియా కింద మిగిలిపోయింది చాలా కాలం. 2020 కోవిడ్ అనుకుంటాను. ఆ టైంలో ఒక పాజిటివ్ సినిమా రాసుకోవాలి, ఒక హ్యాపీ ఫిల్మ్ రాయాలి. అంటే చాలా డిప్రెసింగ్ డేస్ మనకు అవి బేసికలీ. సో నన్ను నేను కంఫర్ట్ చేసుకోవడానికి ఒక మంచి కథ రాసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయిన స్టోరీ ఈ స్టోరీ. అక్కడ నుంచి అది స్లోలీ డెవలప్ అవుతూ ఈ స్టేజ్కి వచ్చింది. కానీ నువ్వు చెప్పిన ఆన్సర్ యూజువల్లీ కొన్ని బయట ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే ఈ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే ఇది ఒక రీమేక్ లేకపోతే ఏదో అని చెప్పేసి మళ్ళీ సంథింగ్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు, ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పేసి అని అంటే, ఎందుకంటే బేసిక్గా ఈ స్టోరీ నేను చాలా రోజుల క్రితమే విన్నాను ఈ ఐడియా అనేది నీ దగ్గర నుంచే. సో ఇది కాదు అని మీ నోట్ నుంచి చెప్పిస్తేనే చాలా బాగుంటుంది అనిపించింది. డెఫినెట్లీ. సో వెరీ సింపుల్ థింగ్ అండి. అది ఎందుకు వస్తుందో కూడా నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ ట్రావెల్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ దిల్ చాహతా హై ఉంది, ఈ నగరానికి ఏమైంది, ఇంకా కపుల్ ఆఫ్ చాలా అదర్ ఫిల్మ్స్ ఉన్నాయి.
అవి ఏవి ఆ సినిమా నుంచి ఈ సినిమా తీసుకున్నారని ఎవరు అనలేదు. ఎందుకు అనలేదు అంటే అది దాన్ని యాక్సెప్ట్ చేసేసిన జానర్ అది యాక్చువల్లీ. ఏంటి ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్తారు అన్నది ఒక యాక్సెప్ట్ చేసిన జానర్. ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళటం అనేసరికి ఇది ఒక కొత్త జానర్. కొత్త జానర్ వచ్చేసరికి ఓకే ఆల్రెడీ అక్కడ వచ్చింది కాబట్టి అందులోంచి ఏమైనా తీసుకున్నారా అని డౌట్ వస్తుంది. ఎలా అయితే దిల్ చాహతా హై వేరు, ఈ నగరానికి ఏమైంది వేరో, అట్లాగా ఫాలిమి వేరు, వీరాంజనేయులు విహారయాత్ర వేరు. వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. ఐ డెంట్ సీ ఫాలిమి, బట్ నాకు చూసిన చాలా మంది చెప్పిన విషయం ఏంటి అంటే ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం లేదు. ఇంకోటి నేను 2021లో దీన్ని స్వాలో రిజిస్టర్ చేసుకున్నాను. ఆ టైంకి ఫాలిమి అనే సినిమా లేదు అసలు. సో దట్స్ ఇట్. తనకైతే తీసిన ఒరిజినల్ కంటెంట్ అని మాత్రం ఒరిజినల్ సినిమా. ఐ హ్యావ్ మై ఇన్స్పిరేషన్స్ బట్ ఇట్స్ నాట్ ఫాలిమి. ఇట్స్ నాట్ అంటే నాకు తెలిసినంత వరకు ఇండియన్ సినిమాలో నేను రాసుకునే టైంకి ఒక ఫ్యామిలీ ట్రావెల్ సినిమా అయితే లేదు. ఓకే. సో ఫ్రెండ్స్ తో చూసాము, అన్ని దానిలో అంటే వేరే వేరే రకాలుగా చూసాం, కానీ ఫ్యామిలీతో ఇట్స్ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. సో అంతే కదా, డైనమిక్స్ వేరు ఉంటాయి. లైక్ మా ఫ్రెండ్ తోటి నాకు అయ్యే గొడవకి, మా చెల్లితో నాకు అయ్యే గొడవకి డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెండ్తో వేరే రీజన్ గొడవ పడతాను, చెల్లితో వేరే రీజన్ గొడవ పడతాను. ఫ్రెండ్తో గొడవ అయినప్పుడు ఒక విధంగా రియాక్ట్ అవుతాను, చెల్లితో రియాక్ట్ అయినప్పుడు వేరే విధంగా రియాక్ట్ అవుతాను. సో కంప్లీట్ డైనమిక్స్ మారిపోతాయి. సో ఇంకొకటి, ఫ్రెండ్స్తో ఎంతమంది గోవాకి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీతో తిరుపతికి చాలా మంది వెళ్ళి ఉంటారు. ఇంతకన్నా రిలేటబుల్గా ఇంత రిలేటబుల్ లైన్ ఇప్పటిదాకా ఎవరు ట్యాప్ చేయలేదు అన్నదే నా థాట్. దాని నుంచి స్టోరీ వచ్చింది అనమాట. కమింగ్ టు ద క్యాస్ట్, సో మొత్తం మీద అయితే సో మొన్న రీసెంట్గా మన హీరో హీరోయిన్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను, రాఘమయూర్ కానీ ప్రియా కానీ. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక జంధ్యాల స్కూల్లో ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా అది ఇంటెన్షనల్గా తీసుకున్నారా లేకపోతే ఎలా, ఈ క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు ఎలా? వీరాంజనేయులు అనే క్యారెక్టర్కి ఇంత ముందర వేరే పేరు పెట్టుకున్నాను. ఆ క్యారెక్టర్ వేరే నేమ్ ఉండే. ఓకే. ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అది బ్రహ్మానందం గారు చేయాలని నాకు ఫిక్స్. అది ఆ వాయిస్ ఓవర్ అన్నది ఈ సినిమాకి బ్రహ్మానందం గారే ఇవ్వాలి అన్నది పెన్ను పెడుతున్నప్పుడే తెలుసు నాకు. ఓకే. నెక్స్ట్ నాగేశ్వరం. ఆ రోల్ ఎప్పుడైతే రాసుకున్నానో, రోల్ రాసుకుంటున్న క్రమంలోనే నరేష్ గారు చెప్తే ఎవరు దీనికి సూట్ కారు. ఓకే. ఫిక్స్. టిక్ 2 టిక్లు పడిపోయి. ఇది అనుకోని జంజాల్ గారిది అనుకున్నట్టు కాదు. ఓకే. బట్ ఈ క్యారెక్టర్కి వాళ్ళు చెప్తే ఎవరు న్యాయం చేయలేదు. ఈ 2 టిక్లు పడిపోయి రాస్తున్న కొద్దీ కాంతమ్మ అన్న క్యారెక్టర్ పేరు కాంతమ్మ, శ్రీలక్ష్మి గారు ప్లే చేసిన రోల్ అది మోస్ట్ ఎగ్జైటింగ్ రోల్ కింద మారిపోయింది. ఏమ్మా ఇక్కడ బ్రహ్మానందం గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి, ఇంకో యాక్టర్స్ రావాలి, ఆ రేంజ్ యాక్టర్స్ రావాలి. దిస్ మూమెంట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ ప్రొడ్యూస్ ఇనఫ్ ఫిమేల్ కమెడియన్స్ ఆఫ్టర్ శ్రీలక్ష్మి గారు. యూనో ఆ తర్వాత ఎంతో ప్రయత్నించాను, వేరే అన్న ఆప్షన్ వస్తుందా అని. అంటే ఫస్ట్ శ్రీలక్ష్మి గారు అనుకొని స్టార్ట్ చేసాము. బట్ దెన్ ఫర్ వేరియస్ రీజన్స్ వేరే యాక్టర్కి వెళ్దామన్న థాట్ వచ్చేసి వేరే ఇంకొక 10-15 మందిని ట్రై చేసి ఎవరు కాదని పక్కన పెట్టేసి మళ్ళీ శ్రీలక్ష్మి గారికి వచ్చాం అనమాట. సో అంటే శ్రీలక్ష్మి గారి కోసమే ఆ రోల్ డిజైన్ అయింది. ఆ డిజైన్ అయిన రోల్కి శ్రీలక్ష్మి గారు న్యాయం చేయగలరు. సో ఆ విధంగా ఈ 2 కాంప్లిమెంట్ చేసుకున్నాం. శ్రీలక్ష్మి గారు సినిమా అంతా అయిపోయాక లాస్ట్ డే నాతో ఒక మాట అన్నారు. 1980s నుంచి చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాను, బట్ ఇందులో ఉన్న ప్రామినెన్స్ నాకు వాటిలో కూడా లేదు అని చెప్పేసి అన్నారు ఆవిడ. సో ఐ ఫెల్ట్ చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది అనమాట నాకు. సో అంటే నిజంగా ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఏంటంటే ఒక సీనియర్ యాక్ట్రెస్ సో ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం వెరీ రేర్. అది కూడా నీకు ఫస్ట్ మూవీకే ఇలాంటి దక్కిందంటే నిజంగా యు ఆర్ బ్లెస్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ అంటే ఇంకొకరి ఆప్షన్కి వెళ్ళడానికి గల రీజన్ ఎందుకు అనిపించింది అంటే రీసెంట్ టైమ్స్లో ఆవిడ యాక్ట్ చేయట్లేదు అలా అని అట్లేమన్నా? అలా కాదు, అది అసలు అది ఏ రోజు నా మైండ్లో కూడా లేదు. ఓకే. ఫర్ వేరియస్ రీజన్స్, అంటే ఒక చిన్న ఫ్రెష్ లుక్ ఏమైనా ట్రై చేయాలా అన్న థాట్ తోటి వచ్చింది తప్పిస్తే వేరే ఏ కారణం కాదు. బట్ శ్రీలక్ష్మి గారు వాజ్ వెరీ కైండ్. షీ యాక్సెప్టెడ్ ద రోల్ అండ్ షీ ప్లేడ్ ఇట్ బ్రిలియంట్లీ. అండ్ చాలామంది అయితే టీజర్ చూసిన వెంటనే ఏమనుకుంటారంటే లక్ష్మి గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారి వాయిస్ ఉంది, ఇట్ వాస్ వండర్ఫుల్. ఇది ఈ లైన్ వరకు బాగుంది. కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రియా అండ్ అలాగే రాఘమయూర్. సో వాళ్ళిద్దరిని నేనైతే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేంత వరకు కూడా నాకు తెలియదు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ కాకపోతే బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అక్కడ తెలిసింది. ఈ పాయింట్ ఏంటి పోయి అసలు అర్థం కాలేదు. అంటే ఒక ఫ్యామిలీ అంటే బ్రదర్ సిస్టర్ ఉంటారు. సో బేసికల్లీ ఏంటి అంటే మనం అందులో పెద్ద ఈ డిస్కషన్ వస్తుందని నాకు తెలుసు, మీ దగ్గరనే కాదు ఇన్ జనరల్ వస్తుందని. ఎందుకంటే మనం చాలా ట్యూన్ అయిపోయి ఉన్నాం. ఒక హీరో ఉంటారు, ఒక హీరోయిన్ ఉంటారు, వాళ్ళకు ఫాదర్ ఉంటారు. దీనికి ఈ ఫార్మాట్కి మనం ట్యూన్ అయిపోయాం. రైట్. సమ్వేర్ ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు, ఒక ఫ్రెష్ స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటివి బ్రేక్ చేయాల్సి వస్తుంది. నేను అదేదో ఏదో మార్చేద్దాం అది ఇదని కాదు, ఈ కథకి
ఇది ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టరు, తాతయ్య, నాన్నమ్మ, వీళ్ళ 6 కథ ఇది. ఓకే. సో ఈ 6కి వాళ్ళని చూస్ చేసుకున్నాను అంతే. వాళ్ళు ఇంత ముందర ఫిల్మ్స్ ఏంటి ఇవేమీ నాకు అవసరం లేదు. నాకు ఈ క్యారెక్టర్కి ఈ పర్టికులర్ పర్సన్ సూట్ అవుతారు అనిపిస్తే నేను తీసేసుకున్నాను అంతే. దట్స్ ఇట్. కానీ కింద వాళ్ళని తీసుకోవడం అనేది కూడా చాలా బాగా అనిపించింది. Yeah. కానీ ఈ క్యారెక్టర్స్ అంతమంది మధ్యలో వీళ్ళు దే ఆర్ లైక్ ఏ ఫ్రెషర్స్ కైండ్ ఆఫ్ థింగ్. అవునవును. సో వాళ్ళతో చేసేటప్పుడు మీకు ట్రబుల్గా అనిపించడం కానీ ఏదైనా సంథింగ్ ఎప్పుడైనా అనిపించడం కానీ అనిపించిందా? సీనియర్ మోస్ట్ పర్సన్ ఆన్ ద సెట్ అంటే బ్రహ్మానందం గారు ఒక్కొక్కసారి, నరేష్ గారు నుంచి స్మాలెస్ట్ పాసిబుల్ రోల్ చేసిన యాక్టర్ దాకా వీళ్ళలో రాగ్ ప్రియాని కూడా కలుపుతున్నాను, కలిపి చెప్తున్నాను. ఎవ్రీ వన్ వెంట్ బియాండ్ దేర్ వే అండ్ హెల్ప్ మీ ఈ సినిమా విషయంలో. అంటే మేము ఈ విషయం మీకు తెలుసో లేదో, లైక్ ట్రావెల్ ఫిల్మ్ అండి. 4 స్టేట్స్లో షూట్ చేసాము మేము. 4 or 5 స్టేట్స్లో షూట్ చేసాము. 4 or 5 స్టేట్స్లో మేము చేసిన షూటింగ్ డేస్ ఆర్ 35 days. 35 daysలో వీ కంప్లీటెడ్ ద షూట్. దిస్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఎవ్రీ వన్ కోఆపరేటెడ్. లెట్ ఇట్ బి టెక్నీషియన్స్ ఆర్ యాక్టర్స్. వాళ్ళు దే వెంట్ బియాండ్ దేర్ వే. అంటే వాళ్ళని ఒక విధంగా ఒక కైండ్ ఆఫ్ హింసకు గురి చేసాం లిటరల్గా చెప్పాలంటే వైల్ షూటింగ్. అంటే మేము షూట్ చేసిన కండిషన్స్ అలాంటివి బేసికలీ. బట్ ప్రతి టైంలో దే వర్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్, దే వర్ ఎక్స్ట్రీమ్లీ అకామిడేటింగ్ అండ్ దే హెల్ప్ మీ రియలీ వెల్. సో ఇట్స్ ఎ బ్లిస్ టు గెట్ all of them in my film. Let it be Rag or Priya. Yeah. అండ్ సీనియర్ యాక్టర్స్ నరేష్ గారు కానీ లక్ష్మి గారు వీళ్ళతో మీరు ఫస్ట్ డే ఎప్పుడైతే సెట్స్లోకి వచ్చినప్పుడు మీకు అంటే మీరు కూడా ఫస్ట్ అని అనిపించదు సీనియర్స్తో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ రోజు ఎలా నడిచింది? ఎనీ స్వీట్ మెమొరీ ఆర్ ఎనీ సంథింగ్? స్వీట్ మెమరీ అంటే షూట్ వెంట్ వెల్. లైక్ అనుకున్నట్టు షూట్ చేస్తున్నాము. పర్ఫార్మెన్స్ చూసి నేనే కాదు హోల్ టీమ్ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అరే ఇదేంట్రా భలే చేస్తున్నారు ఈ క్యారెక్టర్. అంటే అప్పటిదాకా మాకు పేపర్ మీద ఓ ప్రింటెడ్ దీని కింద వర్డ్స్ కింద ఉన్నవి సడన్ గా వాళ్ళ నోట్లోంచి వస్తుండేసరికి కంప్లీట్ టీమ్ వాజ్ ఎక్సైటెడ్. దిస్ వాజ్ ఆల్ కూల్. అయిపోయింది, షూట్ అయిపోయింది, అంతా అయిపోయింది. నైట్ ఇంటికి అరౌండ్ ఆ రోజు నైట్ షెడ్యూల్. సో ఇంటికి అరౌండ్ వెళ్ళేసరికి 4 అయిపోయింది అనమాట. 4కి నరేష్ గారి నుంచి నాకు మెసేజ్ అనమాట, ఇంపెకబుల్ మేకింగ్, యుల్ బీ ఏ వెరీ బిగ్ డైరెక్టర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. చూసి అసలు ఫస్ట్ డే మళ్ళీ అది చూసి వెంటనే ఓకే ఏదో నచ్చిందిరా ఆయనకి అనే అనుకున్నాను. బట్ దెన్ గోయింగ్ ఫార్వర్డ్ అసలు ఆయన విపరీతంగా లవ్లో పడిపోయారు క్యారెక్టర్ తోటి కానీ, సినిమా తోటి కానీ, కొంత నాతోటి కానీ. సో ఆ తర్వాత ద కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఐ గాట్ ఫ్రమ్ నరేష్ గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, ఆల్ ద అదర్ యాక్టర్స్ కానీ, ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్ అనమాట. కానీ మాకైతే మీద కొన్ని కంప్లైంట్స్ అనేది కూడా వచ్చాయి. చెప్పండి. ఏంటంటే మీ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ, అంటే ఏంటంటే ఆ సీన్ సరిగ్గా రాకపోతే మీరు అనే మాటలు కూడా ఇట్స్ వెరీ హార్ష్ అంట కదా. అంటే ఒక 3% ఎక్కువ, ఒక 3% ఎక్కువ. ఆ 3% అసలు ఎలా క్యాల్కులేట్ చేసుకొని ఎట్లా చేయగలుగుతారు చెప్పండి? 3% ఈజ్ ఎగ్జాజరేషన్. నేను చెప్తాను 5% చెప్తాను, 10% చెప్తాను. 3% ఈజ్ ఎగ్జాజరేషన్. బట్ అంటే ఒక సీన్కి ఒక మీటర్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కొంచెం అప్పర్ లిమిట్లో పర్ఫామ్ చేయాలి, ఒక్కొక్కసారి డౌన్ ప్లే చేయాలి, అండర్ ప్లే చేయాలి, ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేయాలి. సో ఇట్లా ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళది అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు టోన్ డౌన్ చేయడానికి ఏదో పర్సంటేజెస్లో చెప్తూ ఉంటాను. నాకు అర్థమైన లాంగ్వేజ్లో నేను చెప్తాను. కరెక్టే. బట్ కాకపోతే పర్టికులర్గా అయితే రాగమయూర్ అండ్ ప్రియా అయితే ఇదే కంప్లైంట్ చెప్పారు. అస్సలు మన వాడు పోయ్యా ఏంటంటే ఆ 3% అంటే 3% ఏంటి అని చెప్పేసి అని అంటే 3% ఈజ్ ఎగ్జాజరేషన్. 5%, 10% చెప్తూ ఉంటాను, 20%, 40% దాకా చెప్తూ ఉంటాను. బట్ దిస్ ఈస్ మై లిమిట్, 5 to 40. కానీ 3% అని ఇప్పుడు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే ఏమైనా ఫన్కి చెప్పుంటానేమో, సీరియస్గా ఎప్పుడు చెప్పలేదు. బట్ కానీ ఇంకా కమింగ్ టు ద యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చేస్తున్న ఫస్ట్ మూవీ అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ మీకు వచ్చిన హెల్ప్ కానీ, సో ఎలా ఉంది ఏంటి మీ ప్రొడ్యూసర్స్ గురించి? సుధీర్ గారు, బాపినేడు గారు ఆర్ ద ప్రొడ్యూసర్స్. సో 2022 సంక్రాంతి రోజు నేను ఐ గేవ్ నరేషన్ టు హిమ్ అనమాట. సో నేను ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాను, నాకు వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు అన్నదానికి నేను గ్రేట్ఫుల్గా ఉండే కన్నా నన్ను ఎవరు నమ్మనప్పుడు నమ్మారు అన్నది నాకు చాలా చాలా ఎక్కువ గ్రాటిట్యూడ్కి కారణం అవుతుంది అనమాట. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు సుధీర్ గారు బికాజ్ హీ బిలీవ్డ్ మీ. చాలా బ్లైండ్గా బిలీవ్ చేశారు అండ్ ఇప్పటికి కూడా బిలీవ్ చేస్తున్నారు. సో ఆ బిలీఫ్ నుంచే హీ వెంట్ బియాండ్ హిస్ వే అండ్ డిడ్
ఆల్ దిస్ ఫర్ మీ అనమాట. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు సుధీర్ గారు అబౌట్ దిస్. Okay. యా దట్స్ నైస్. Yeah. అండ్ మీరు అనుకున్న బడ్జెట్ లిమిట్ అనేది ఎప్పుడైనా దాటినట్టు అట్లా అనిపించిందా ఎక్కడైనా? ఎందుకోసం అంటే 5 స్టేట్స్లో చేశారు అండ్ షూట్ డేట్స్ అనేది కూడా చాలా తక్కువ, 35 డేస్లో కంప్లీట్ చేశారు అన్నారు. సో ఇలా ఏమైనా ప్రొడక్షన్ ప్రాబ్లం కానీ అంటే సంథింగ్? లిటరల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడక్షన్ ఈజ్ వెరీ స్వీట్. అసలు బడ్జెట్ అన్న డిస్కషన్ నా దాకా ఇప్పుడు రానివ్వలేదు. రాలేదు. Okay. బట్ నాకు తెలిసినంత వరకు వీ కంప్లీటెడ్ ఇట్ విత్ ఇన్ ద బడ్జెట్స్ అండ్ వీఆర్ సేఫ్ అని అనుకుంటున్నాను. కానీ రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన టీజర్స్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేస్తే అందులో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకొని సాటిస్ఫై అయింది ఏదైనా ఉందంటే అది వీరాంజనేయుల విహారయాత్రని. అసలు ఏంటి అది చూడాలి అని చెప్పేసి. ఇలాంటిది టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఏంటిది ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు, థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా మాకు అనిపించింది. బట్ మీ వరకు ఇలాంటి టాక్ రావడం కానీ లైక్ మీకు అనిపించడం కానీ ఏమైనా జరిగిందా? చాలా మంది అన్నారు లైక్ ఇట్స్ ఎ కమిషన్ ప్రాజెక్ట్ అండి. ఈటీవీ విన్ కమిషన్ చేయటం వల్లే వీ డిడ్ దిస్ ఫిల్మ్. సో దిస్ ఈస్ ద ఎంటైర్ రైట్స్ ఈటీవీ విన్కే ఉన్నాయి దీనికి సంబంధించి. బట్ దెన్ చాలా మంది అన్నారు అండ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. అంటే ఓటీటీకి చేసిన ఒక సినిమాని వీళ్ళందరూ థియేటర్కల్ కంటెంట్ అని ఫీల్ అవుతున్నారు అంటే సమ్వేర్ మేము ఇది షార్ట్ మేకింగ్లోనో లేకపోతే దీనివల్ల మనకు ఆ ఫీలింగ్ రాదు. ద కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇట్ ఈస్ డెలివరింగ్, దానివల్ల ఈ సినిమా పెద్దదా చిన్నదా అన్న ఇది వస్తుంది. సో వాళ్ళకి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేంత ఫీలింగ్ ఒక ఓటీటీ ఫిల్మ్ ఇచ్చింది అంటే సమ్వేర్ ఐ థింక్ వీఆర్ సక్సెస్ఫుల్. ఇంకొకటి నాకు ఎటువంటి ఐ డోంట్ హ్యావ్ ఎ కంప్లైంట్ అబౌట్ దిస్. ఎందుకు అంటే ఈటీవీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్స్. ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్ బట్ ఏంటంటే అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలని కొంతమంది అనుకుంటారు కదా. డెఫినెట్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ యాజ్ ఎ డైరెక్టర్ నాకు కూడా ఉంటుంది థియేటర్లో సినిమా చూసుకోవాలి అని. బట్ దెన్ ఇట్స్ ఓకే. ఫైనల్గా ఏంటి జనాలకు రీచ్ అవ్వాలి కంటెంట్, యూనో రీచ్ అయితే నథింగ్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒక మలయాళం సినిమా ఉంది. అది నీ స్ట్రీమ్ అని ఇలాగే ఒక లోకల్ ఓటీటీ ఛానల్లో వచ్చింది. బట్ దెన్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా సా ఇట్. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ సా ఇట్ బికాస్ కంటెంట్ ఈస్ ద కింగ్. రైట్. సో ఇఫ్ కంటెంట్ ఈజ్ నైస్ ఆడియన్స్ని అదే పట్టుకొస్తుంది బిలీవ్ చేస్తాను. అండ్ వీరాంజనేయుల విహారయాత్ర ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. అది నేను చాలా కాన్ఫిడెన్స్తో చెప్పగలను. ఓకే. అండ్ వీరాంజనేయుల విహారయాత్ర టీజర్ చూస్తేమో ఇట్స్ కంప్లీట్లీ ఫన్ రైడ్ లాగా కనిపిస్తుంది. ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఫన్ మాత్రమే ఉంటుందా లేకపోతే ఇంకా వేరే ఎమోషన్స్ కానీ లేకపోతే యూ యాడెడ్ ఇన్ ద మూవీ అక్కడ? చాలా హై నోట్ ఎమోషన్స్ ఉంటాయండి. అంటే ఈ సినిమా మీ లైక్ సింపుల్గా చెప్పమంటే మీరు నవ్వకుండా కన్నీళ్ళు పెట్టుకోకుండా ఈ సినిమా నుంచి బయటికి రారు. సో బేసికలీ సో ఐ కెన్ ప్రామిస్ యూ దట్ యాజ్ ఎ డైరెక్టర్. నైస్. నిజంగా వింటుంటేనే ఎప్పుడెప్పుడు August 14th వస్తుందా, సో మేము చూసేయాలని చెప్పేసి నాకంత వీఆర్ వెయిటింగ్ దట్. అండ్ ఈటీవీ విన్లో అంటే పాస్ట్లో అబ్జర్వ్ చేస్తే 90s ఇట్ వాస్ గ్రేటెస్ట్ హిట్. ఆ తర్వాత మాత్రం ప్రెజెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఇప్పుడు వీరాంజనేయుల విహారయాత్ర. సో ఇస్ ఇట్ గోయింగ్ టు హిట్ దట్ వన్? డెఫినెట్లీ అని అనుకుంటున్నాను. లైక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఫిల్మ్ బట్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఆడియన్స్ హ్యాండ్స్ కాబట్టి బట్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అంటే చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, టీజర్ నచ్చిన వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అదైతే నేను ప్రామిస్ చేసి చెప్పగలను. ఓకే. సో ఏంటంటే ప్రేక్షకులు సో ఒకవేళ అంటే చూడాలి అని అంటే కొన్ని పాయింట్స్ అనేది ఉంటాయి. సో మన వీరాంజనేయుల విహారయాత్రను చూడాలంటే ఏం చెప్తారు, ఎందుకు చూడాలి అని? ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. అంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూర్చొని ఒకసారి చూసే సినిమా, రిలేటబుల్ సినిమా, ఓకే, నోస్టాల్జిక్ సినిమా. అంటే మన లైఫ్లో జరిగిన ఏదో ఒక సంఘటన ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. సో అలా గుర్తు రావటం వల్ల మీరు ఎమోషనల్ అవుతారు, అలా గుర్తు రావటం వల్ల మీరు ఎక్కువ నవ్వుతారు, అలా గుర్తు రావటం వల్ల కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటారు, అలా గుర్తు రావటం వల్ల మీ మనసు హత్తుకుంటుంది. అదొక్కటే చెప్పగలను నేను. దిస్ ఈజ్ ఎ వెరీ రిలేటబుల్ ఫిల్మ్ అండి. విత్ ఫన్, విత్ ఎమోషన్స్, విత్ ఎవ్రీథింగ్. కానీ ఎక్స్ట్రీమ్లీ రిలేటబుల్ కంటెంట్ మీరు చూడబోతున్నారు. ఓకే, చెప్పగలను. సో క్లోజ్ టు ద హార్ట్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఖచ్చితంగా క్లోజ్ టు ద హార్ట్. దిస్ ఇస్ నాట్ ఫర్ ద బ్రెయిన్, దిస్ ఇస్ ఫర్ ద హార్ట్. హార్ట్ ఓన్లీ. ఓకే. యా. అలాగే మీ తాతగారితో మీకు ఏదైనా అనుబంధం ఉన్నింది? సో ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. తాతయ్య అసలు నాకు చాలా ఫేవరెట్. అంటే ఒక్క మెమరీ ఓకే, ఇంకో సింపుల్గా చెప్పాలి అంటే నాకు
కరెక్ట్గా ఊహ కూడా తెలియనప్పుడే నన్ను స్టేజ్ ఎక్కిచ్చేసి నాతో రామాయణం మహాభారతం చెప్పించేవాళ్ళు అనమాట. లిటరల్లీ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను తాతయ్య దగ్గర పెరిగాను యాక్చువల్లీ. తాతయ్య నాకు ఆల్మోస్ట్ ఒక 25 పద్యాలు ఈ రామాయణం మహాభారతం ఏమైనా చెప్పడం వల్ల నేను చిన్నప్పుడే స్టేజ్ ఎక్కి చెప్తుంటే అందరు ముద్దుగా చూసేవాళ్ళు. అదే నేను గొప్పగా చెప్తున్నాను కదా, చిన్నపిల్లాడు ఇది చేస్తున్నారని చెప్పేసి ముద్దుగా చూసేవాళ్ళు. తాతయ్య ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎమోషన్స్ ఇన్ మై లైఫ్. యా. సో ఈ అంటే వీరాంజనేయులు గారి ఆ క్యారెక్టర్లో మీ తాతను ఏమన్నా గుర్తు తెచ్చుకున్నట్లు ఏమైనా చేశారా? అంటే డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండకపోవచ్చు కానీ, అంటే ఆయన అలా బిహేవ్ చేస్తారా, ఆయన అలా మాట్లాడతారా, ఇవి కలవకు. కానీ నేను రాసుకున్న ఏ క్యారెక్టర్ అయినా, సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా నా ఒక్కటి లైఫ్లో కాదు, మనందరి లైఫ్స్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక టైం చూసిన క్యారెక్టర్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బిగిన్స్ విత్ ఎ స్మాల్ క్యాప్షన్ అనమాట. టు మై ఫ్యామిలీ అని స్టార్ట్ అవుతుంది, కొట్టేసి 2 our families అని చేంజ్ అవుతుంది. ఓకే. సో దట్స్ ద ఫిల్మ్, దట్స్ వీరాంజనేయులు విహారయాత్ర ఫర్ యూ. అండ్ కమింగ్ టు యూ, సో యూ స్టార్టెడ్ నీ కెరియర్ అయితే ఇక్కడే స్టార్ట్ చేసావు. సో లాల్ ఓకే ప్లీజ్ అని చెప్పేసి, అండ్ ఆల్సో రావు గారి అమ్మాయి అని చెప్పి ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తూ స్కెచ్ వీడియోస్ కానీ చేసుకుంటూ వచ్చేసావు. సో అవి కూడా చాలా బాగా మంచి అప్రోస్ అనేది కూడా వచ్చాయి అందరి దగ్గర నుంచి. సో హౌ యూ ఫెల్ట్, ఏమనిపించింది? మన ఐ డ్రీమ్ గురించి నీ మాటలు వినాలని నాకుంది. నేను ఇందాక సుధీర్ గారి గురించి చెప్పిందే వాసు గారి గురించి కూడా చెప్తాను. వెన్ ఐ డిడ్ నథింగ్, అంటే వెన్ ఐ వాజ్ నథింగ్, వెన్ ఐ డిడ్ నథింగ్, అప్పుడు ఏదో ఒక సినిమాకి ఏడీగా చేశాను, అది తప్పిస్తే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఆ టైంలో సమ్మన్ బిలీవ్డ్ మీ, యూనో, నాకు ఒక ఏమంటారు, నన్ను బిలీవ్ చేశారు కదా, ఆ బిలీఫ్కి నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఆ బిలీఫ్కి నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది. That is Vasu garu to me, basically. Vasu garu is the founder of iDream, I think. Yes, everyone knows. we all know. Yeah. So అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. వాసు గారు ఎట్లా అంటే ఒక గ్రౌండ్ ఇచ్చేసారు, ఇట్లాగా గ్రౌండ్ ఇచ్చేసి ఆడుకోండి, మీ ఇష్టం ఆడుకోండి అని చెప్పేసి వదిలేశారు అనమాట. సో మేము తప్పులు చేసిన, డూయింగ్ రాంగ్ థింగ్స్, డూయింగ్ రైట్ థింగ్స్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ హ్యాపెండ్ ఇన్ iDream ఓన్లీ. చేయాల్సిన గుడ్ థింగ్స్, చేయాల్సిన బ్యాడ్ థింగ్స్, మిస్టేక్స్, కరెక్ట్ థింగ్స్ అన్నీ ఇక్కడ చేస్తాం. సో కావాల్సినంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసాక వెళ్ళి వేరే పనులు చేసుకున్నాం అనమాట. ఓకే. సో iDream ఈజ్ మై హోమ్ గ్రౌండ్, అంతే, అంతకుమించి నేనేం చెప్పలేను. బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు వాసు గారు ఫర్ మెనీ రీజన్స్. నిజంగా బ్రో, ఏంటంటే నువ్వు చెప్పిన దానిలో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటంటే, మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం అంటే నమ్మి ఒకరు అవకాశం ఇచ్చారంటే నిజంగా దేవుడితో సమానం అన్నట్టే ఉండాలి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మూవీ చేసే స్థాయికి వచ్చారు, మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఇప్పుడు ఇది చూసుకుంటుంటే, సో హౌ యూ ఫెల్ట్, నీకు ఎలా అనిపించింది? అరే ఇది నేనేనా చేసింది, లేకపోతే నీకు ఎలా అనిపించిందో చెప్పు. అంటే సినిమా గురించి అన్నారా, షార్ట్ ఫిల్మ్ గురించి అన్నారా? సినిమా చేసే స్థాయికి వచ్చారు, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, ఇప్పుడు ఎప్పుడైనా కానీ అలా వెళ్ళేటప్పుడు చూసుకున్నప్పుడు, సో కొన్ని మిస్టేక్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా, సో అలా చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేనైతే యూజువలీ దిస్సే చిన్న క్రింజ్ ఉంటుందని అంటారు, కానీ నాకేంటంటే అది ఆ వీడియో ఎలా ఉంది అనే దానికన్నా ఆ వీడియో నాకు ఏం నేర్పించింది అన్నది నాకు ఎక్కువ గుర్తుంటుంది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ అండి. లైక్ రైట్, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను వేరే ఛానల్కి. అక్కడ మొదలు పెడితే ఇప్పటిదాకా ప్రతి వీడియోతోటి నేను నేర్చుకున్నాను. అందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ ఇస్ iDream. ఫెంటాస్టిక్ బ్రో. అండ్ మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం అనేది కూడా ఈ మూవీలో ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కదా, ఫ్యూ ఫ్రెండ్స్ ఆల్సో. సో నాకు రాకేష్ నా వీడియోస్ అన్నిట్లో తనే లీడ్గా చేసేవాడు తనకి, అండ్ రవితేజ మహాదాస్యం అని CAPDTలో ఉన్నాడు. వీళ్ళిద్దరి గురించి కూడా నేను ఇదే చెప్తాను. నన్ను లైక్ నేను వాళ్ళకి ఏదో ఇచ్చాను కాదండి, వాళ్ళు నన్ను ఎంతగా బిలీవ్ చేశారు, ఎంత దూరం తీసుకెళ్లారు అన్నది నాకు మాత్రమే తెలుసు. అది నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. మై హార్ట్ ఈస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్, and when time comes I'll definitely return, but they have done lot more than what I have done for them. Okay. అండ్ మీ వే ఆఫ్ మేకింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్రో. ఏంటంటే యాజ్ అ ఫ్రెండ్గా మనకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నా కానీ, సో అంటే గట్టిగా అరవలేవు, ఏదైనా కావాలన్నా కానీ చెప్పుకోలేవు, కానీ కన్విన్సింగ్గా చెప్పుకుంటూ చేస్తాం. సో ఎవరిని అడిగినా కానీ మూవీలో చేసిన వాళ్ళు అదే చెప్తున్నారు, అనురాగ్ స్టైల్ ఇట్స్ డిఫరెంట్ అబ్బా. ఏంటంటే ఏదన్నా కానీ మొత్తం చేసిన తర్వాత సో ఇంకొంచెం చేస్తే బాగుంటుందని మళ్ళీ షార్ట్కి తీసుకెళ్ళిపోతారు. సో ఇలా ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి?
పేషెన్స్ ఇస్ కంప్లీట్లీ ఆ క్రెడిట్ అంతా మా డాడీకే ఇస్తాను. ఓకే. అంటే ఆయన నుంచే పేషెన్స్ తీసుకున్నాను. బట్ నేను బేసికలీ నేను సాఫ్ట్గా ఉంటానని నిజమే, కానీ మొండితనం మాత్రం కొంచెం ఎక్కువే. అందుకని నాకు వచ్చేదాకా వదలను. లైక్ రావాల్సింది వచ్చాక ఐ బి నైస్ విత్ దెమ్ అంతే. దీన్నే అంటారు బ్రో మెతకలో గెట్టి అని చెప్పేసి. నైస్ బ్రో. సో మన హోమ్ గ్రౌండ్లో ఉన్నాం బ్రో. సో కాబట్టి మనం చూస్తున్న ఐ డ్రీమ్ ప్రేక్షకులతో పాటు చాలామంది ప్రేక్షకులకి, సినీ ప్రేక్షకులకి మన వీరాంజనేయులు విహారయాత్ర గురించి ఫైనల్గా మీరేం చెప్తారో చెప్పండి. వీరాంజనేయులు విహారయాత్ర విల్ బీ క్లోజ్ టు యువర్ హార్ట్స్. చాలా కాలం మిమ్మల్ని హాంట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరదాగా ట్రిప్కి వెళ్తే మీరు గుర్తు తెచ్చుకునే సినిమా అవుతుంది. లేదా ఈ సినిమా చూసాక ట్రిప్కి వెళ్ళాలి అనిపిస్తుంది. మీ తాతయ్య నాన్నమ్మని గుర్తు చేస్తుంది. మీరు మీ పేరెంట్స్కి దూరంగా ఉంటే మీ పేరెంట్స్ని గుర్తు చేస్తుంది. పేరెంట్స్ పిల్లలకు దూరంగా ఉంటే పేరెంట్స్కి పిల్లల్ని గుర్తు చేస్తుంది. సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, మేడ్ విత్ లవ్ అండ్ షోయింగ్ యూ విత్ లవ్ అంతే. సో ఇట్స్ కమింగ్ ఆన్ ఈటీవీ విన్ ఆన్ August 14th. ప్లీజ్ డూ వాచ్. ఒక గుర్తుండిపోయే సినిమా ఇచ్చాను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం. నైస్ బ్రో. థ్యాంక్ యూ. సూపర్. మొత్తానికైతే ఒక కేవలం ఫన్ రైడే కాకుండా ఎమోషన్స్తో కంప్లీట్గా ఫిల్ అయిపోయిన ఒక అద్భుతమైన ఫ్యామిలీ మూవీని ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫర్ అవర్ హోమ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ కలుద్దాం, అది కూడా సక్సెస్గా. థ్యాంక్ యూ. మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. సో గైస్, మొత్తానికైతే August 14th రోజు మరి ఈటీవీ విన్లో కూడా మరి వీరాంజనేయులు గారి విహారయాత్ర రాబోతుంది. సో మనం అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి డైరెక్టర్ అనురాగ్ చెప్పినట్టయితే కంప్లీట్ ఇట్స్ అనే ఫన్ రైడే కాకుండా మన తాత అమ్మమ్మ మరి అందరినీ గుర్తు తెచ్చుకునేటట్టు ఒక ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ మాత్రం ఖచ్చితంగా మనం చూడబోతున్నాము. సో ఈటీవీ విన్లో August 14th చూసేయండి వీరాంజనేయులు విహారయాత్ర. సీ యూ గైస్, దిస్ ఈస్ యువర్ చాణక్య.